ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం అవుతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి విమానాశ్రయం పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించనుంది. దీంతో ఉత్తరాంధ్రకు వైమానిక అనుసంధానం మరింత బలోపేతం కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ప్రయాణికులకు మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్కు రోజుకు 5, బెంగళూరుకు 2, విజయవాడకు 4 విమాన సర్వీసులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే విశాఖ, సింగపూర్ మధ్య ప్రస్తుతానికి వారానికి 3 రోజులుగా నడుస్తున్న విమాన సర్వీసులను ఆగస్టు 17 నుంచి 4 రోజులకు పెంచనున్నారు. కొత్త విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి, పర్యాటక రంగానికి, పారిశ్రామిక పెట్టుబడులకు మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.